దేవుని యొక్క వాక్యములో నుండి మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఏలయనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. ఈ శిశువుల యొద్దకు వారిని తీసుకుని వచ్చితిని గాని వారు వారిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖ ధర్మవారులారా, మీతో నేను ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకురండని చెప్పెను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు ఆ స్వస్థత నొందేను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే. సకల ఆశీర్వాదమును కారణభూతుడు అయిన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిన్నటి తిరుగు ఆరాధనలో మీరు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ దీన దాసురాల్ని మరుగుపరచుకుని ప్రభువా, నీ శ్రేష్టమైన వాక్యమును మాకు అందించండి దేవా. నీ ఉపదేశము చేత మీరు మమ్మల్ని బలపరచండి దేవా. నీ ఆత్మ చేత నింపి మమ్మల్ని వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి యేసు ప్రభువారు భూలోకములో సంచరిస్తున్న దినాలలో, యేసు ప్రభువారి లోకములోనికి వచ్చినప్పుడు ఆయన పరిచర్యలో జరిగిన కార్యాలను బట్టి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుడు కరుణింపమని, వాడు చాంద్రరోగి మిక్కిలి బాధపడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక తండ్రి తన కుమారుని పక్షముగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడయా, నా కుమారుడు ఒక రోగముతో పీడించబడతా ఉన్నాడు. ఆ రోగము వారిని ఎప్పుడు అగ్నిలో నీళ్ళలో పడవేసి వాడిని చంపాలనుకుంటూ ఉంది. ఆ వ్యాధిని విడిపించుకోవాలని వచ్చాను ప్రభువా. అయితే మీ శిశువుల దగ్గరికి తీసుకుని వచ్చాను, కానీ వాళ్ళ వల్ల అది కాలేకపోయింది అది అని చెప్పి యేసు ప్రభువుని బతిమాలుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఆ మాట విని ఏమన్నాడు? అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖ తరుమువారులారా, మీతో నేను ఎంతకాలం ముందును. దేవునికి స్తోత్రం. ఒక రోగి యేసు ప్రభు దగ్గర స్వస్థత పొందుకోవాలన్నా విశ్వాసం కావాలి. రెండవది, ఎవరికైనా మనం ప్రార్థన చేస్తే బాగవుతుందని కూడా విశ్వాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం యేసు ప్రభు మత్తయి సువార్త, మార్కు, లోక, యోహాను సువార్తలు అన్నిటిలో విశ్వాసమును గురించే రాయబడి ఉంటుంది. విశ్వాసం అంటే అర్థం ఏంటిదంటే లేనిది ఉన్నదని నమ్మడం. దేవునికి స్తోత్రం. నేను అంటాను, పరలోక రాజ్యము ఉన్నది, మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే వాడు నిత్య జీవానికి వారసుడిగా అవుతాడని చెప్పగానే మనం అందరం నాతో సహా బాప్తిసాలు తీసుకున్నాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు చెప్పిన మాటను బట్టి నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకున్నాం. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని దేవుని రాజ్యం కొరకు, ఆయన రాజ్యమును చూడక మునిపే వాక్యము చేత మనం నమ్మాం. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు వారు ఏమంటారు అంటే, పరలోక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యంలోకి వెళతామని ఒక విశ్వాసంతో బాప్తిసం ఎలాగో మనం తీసుకున్నామో, ఒక వ్యక్తి యేసయ్యలోనున్న దగ్గర నుండి స్వస్థతను పొందడానికి కూడా విశ్వాసం కావాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను అంటాడు. ఏం చెప్తారా? ఎవరి విశ్వాసం? 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ
ఏం చేసిందంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ రహస్యంగా వెళ్ళి యేసు ప్రభుని ముట్టుకోగానే వెంటనే ఏమైపోయిందంట, ఆమె యొక్క రక్తధారలు ఆగిపోయినాయి అంట. 12 సంవత్సరాలు రక్తముతో, ఆ ఒక రక్తము క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డ యేసు ప్రభు వారి లోకములో సంచరిస్తున్న దినాల్లో ఆమె వెళ్ళి నేను యేసయ్య వస్త్రము ముడితే, అంతకు ముందు ఆమె మందిరానికి వచ్చిన ఆమె కాదు, వాక్యం విన్నామే కాదు, ప్రార్థనా పర్రాలు కాదు, ఆ నోట సమాజములో యేసయ్యను గూర్చి విన్నది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఫలానా ఊర్లో అద్భుతాలు చేస్తున్నాడు, ఈ ఊర్లో అద్భుతాలు చేస్తున్నాడు, ఆ ఊర్లో అద్భుతాలు చేస్తున్నాడు అనే మాటలు మాత్రమే ఆమె విన్నది. ఆ జన సమూహము కాళ్ళల్లో నుంచి వెళ్ళిపోయి యేసయ్య వస్త్రమును దొరకపట్టి ఆ వస్త్రాన్ని ముట్టుకుందట. వెంటనే తన రక్తధారలు ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఆమెను చూడలేదు, ఆమె మీద చేయి పెట్టలేదు, ఆమెను గద్దించో ప్రార్థన చేయలేదు. కానీ ఆమె అంతటిగా ఆమె వెళ్ళి ముట్టుకోగానే ఆమె రక్తధారలు ఆగిపోతే యేసు ప్రభు అంటాడు, ఎవరో నన్ను ముట్టుకున్నారు అనగానే అక్కడ కొంత జనసమూహం అంటారు, అనేకమైన జనసమూహం నీ మీద పడుతున్నప్పుడు మేము వాళ్ళందరినీ ఆపుతున్నాం కదా, ఎవరు ముట్టుకున్నారయ్యా అని అడిగితే అన్నాడు, మీరు అందరూ మిమ్మల్ని మీరు తోసుకుని ప్లేస్ లేకుండా లేదు కాబట్టి పడుతున్నారు, కానీ నన్ను ఒక్కరు మాత్రం కావాలని ముట్టుకున్నారు అంది. దేవునికి స్తోత్రం. ఎవరో ముట్టుకున్నారు బయటికి రావాలని, కానీ ఆ కాళ్ళ కింద ఉన్న ఆ రక్తస్రావం స్త్రీ పైకి లేచి నిలబడింది. అయ్యా ఆ వ్యక్తిని నేనేనయ్యా, 12 సంవత్సరాలు బట్టి భయంకరమైన రక్తస్రావంతో పీడించబడుతున్నానయ్యా, నిజమేనయ్యా, మీలో ఉన్న ప్రభావం నాలోనికి వచ్చినప్పుడు 12 సంవత్సరాలు నా డబ్బంతా ఖర్చు పెట్టాను, కానీ ఎక్కడా స్వస్థత పొందలేదయ్యా. ఎప్పుడైతే మీ వస్త్రాన్ని ముట్టుకోవాలని ఆశపడ్డానో అప్పుడు మీ వస్త్రాన్ని ముట్టుకున్న వెంటనే 12 సంవత్సరాల నుంచి పీడించబడుతున్న తన వ్యాధి నుండి విడిపించబడింది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు మనం బాధపడ్డాం అనేది ముఖ్యం కాదు, యేసయ్యని నమ్మితే బాగవుతాం అన్నది ముఖ్యం. హల్లెలూయా. మనం లెక్కలేసుకుంటాం దేవుడికి ఎన్ని సంవత్సరాలు అయింది అంటాను. 38 ఏండ్ల నుండి ఒక రోగి కోనేటిగాడు ఉంటే అతను అన్నాడు ఏమని, పరిపెత్తుకుని వెళ్ళిపో అని. దేవునికి స్తోత్రం. నీకు ఎన్ని సంవత్సరాలు బట్టి రోగాలు ఉన్నాయి అన్నది దేవుడు కౌంట్ చేసి అంటే లెక్క చేసుకుని ఇన్నైతే నేను బతికిస్తాను, ఇన్నైతే నేను బాగు చేస్తాను అని చెప్పేవాడు కాదైనా. నువ్వు ఎన్ని సంవత్సరాలు బాధపడ్డా చివరి టైంలో యేసయ్య దగ్గరికి నీవు వచ్చి యేసయ్య నన్ను బాగు చేయగలడు అని నమ్మకము కలిగి ఉంటే చాలు, ఆయనే సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి మనల్ని బలపరచగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. వెంటనే ప్రభు ఆ 12 సంవత్సరాల రక్తస్రావం అన్నాడు, అమ్మ నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది. దేవునికి స్తోత్రం. ఈరోజు బుధవారం స్వస్థత ప్రార్థనలో ఎంతోమంది విశ్వాసంతో వచ్చారో నాకు తెలియదు, కానీ విశ్వసించు వారందరినీ రాత్రి యేసయ్య ముట్టునుగాక. అది యేసు ప్రభు వెనకాల ఉన్న శిష్యులతో అదే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు యేసు ప్రభు? ఏమంటున్నాడంటే వారితో చెప్తున్నాడు, అందుడు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సిద్ధం చేసినప్పుడు బాగైతాను అనుకుని విశ్వాసం ఉండాలి. ప్రార్థన చేయించుకున్న వాళ్ళు కూడా ఏముండాలి? శిష్యులు ప్రార్థన చేశారంటే కానీ ఆ యొక్క రోగము తగ్గిపోలేదండి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు అతన్ని పిలిచి ఆ దయ్యముని వెళ్ళగొట్టగానే వాడు ఆ దినమే స్వస్థత పొందుకొనెను. బైబిల్ అంతట్లోనే రోగాలు ఎన్ని సంవత్సరాలు బట్టి వచ్చిందో చక్కగా క్లారిటీ రాసిపోయి ఉంటాయి. వాడు చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచి రోగం వచ్చిందనుకు రాయబడి ఉంటాయి. అప్పటి నుంచి వచ్చిన రోగాలు ఏం చేస్తాడు దేవుడు? సంపూర్ణమైన స్వస్థతను దేవుడు కలగచేస్తాడు. అందుకే దేవుని మీద పరిపూర్ణమైన స్వస్థత మనము కలిగి ఉందుముగాక. స్వస్థపరచు యెహోవాను నేనే ఏమన్నాడు? నిర్గమకాండము 15వ అధ్యాయము 16. ఆయన స్వస్థపరుస్తాడు. ఏమన్నాడు చెప్తామా? 15వ అధ్యాయము యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. దేవునికి స్తోత్రం.
ఆయన చెప్పిన మాటను, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, ఆయన ఇచ్చిన కట్టడలను మనం అనుసరించి నడిచినప్పుడు రోగములు అంటే ఐగుప్తులు అంటే మన ప్రాంతములో, మన యొక్క రాష్ట్రములో, మన కుటుంబాల్లో కలుగుతున్న ఏ రోగమును మన దరిదాపుకి రానివ్వడట. దేవునికి స్తోత్రం. ఆయన మాట వినాలి. ఎవరి మాట వినాలి? మన ఇష్ట ప్రకారంగా మనం చేసుకుని తర్వాత యేసు ప్రభు ఏం చేశాడు అని మనం అనటానికి అవకాశాలు లేవు. ఏదైనా మనకు బలహీనత ఏర్పడ్డప్పుడు ఆయన సన్నిధిలో మోకరించి మన బలహీనత విషయంలో కలిగి ఉన్న ఆ తప్పిదమేడుదో మనం గ్రహించి ప్రార్థించినప్పుడు దేవుడు మన సంపూర్ణమైన విడుదలను కలగచేయటానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట ఇచ్చాడు. ఆయన మాటను మనం ఎప్పుడైతే నమ్ముతామో ఆయన మనం ఖచ్చితంగా కార్యం చేయటం మొదలు పెడతాడు. బాహ్య సంబంధమైన స్వస్థతే కాదు, ఆత్మ సంబంధమైన ఆ హృదయానికి కూడా స్వస్థత కావాలి. అందుకే హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. ముందు దేనికి స్వస్థత కావాలంట? హృదయానికి. దేవునికి అది ఎప్పటికప్పుడుగా స్వస్థత పొందుకుంటూ ఉండాలి. స్వస్థత ఎలా జరిగింది? అందుకే హృదయం అనే పలక మీద వాక్యమును రాసుకొనుడి అన్నాడు పౌలు గారు. దీని మీద రాసుకోవాలంట, హృదయం అనే పలక మీద. అంటే వాక్యము ఎప్పుడు హృదయంలో ఏముండాలి? నింపబడి ఉండాలి. ఆ వాక్యము చేత మనం ఏమవుతామంటే బలపరచబడతాము, స్వస్థపరచబడతాము, ధైర్యపరచబడతాము. ఆ వాక్యము మనను బ్రతికించడానికి ఇష్టపడుతుంది. దేవునికి స్తోత్రం. మనం కృంగిపోతున్నప్పుడు ఆ వాక్యం మనం లేవనెత్తడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. మనుష్యుడు మన కష్టకాలంలో కదిలిపోతారు కానీ దేవుని వాక్యము మనలను విడిచిపోదు. దేవునికి స్తోత్రం. అందుకే భూమి ఆకాశములు గతించినను, ఏం గతించినను? భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ దేవుని మాట మాత్రం ఏమవుదంట? గతింపదు. దేవునికి స్తోత్రం. అందుకే మనం అన్నిటికంటే వాక్యము మనము సంపాదించుకుందుముగాక. హల్లెలూయా. ఏం సంపాదించుకోవాలి? వాక్యము. ఎందుకంటే అన్ని విషయాల్లో మనల్ని బలపరిచేది వాక్యము. వాక్యం మన జీవితంలో ఉన్నప్పుడు, మనకి శ్రమ వచ్చినప్పుడు, మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు, మనకి ఇరుకులు వచ్చినప్పుడు, మన కష్టకాలం వచ్చినప్పుడు వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. వాక్యం మనతో మాట్లాడడం ప్రారంభిస్తుంది, మనకి ధైర్యాన్ని కలిగజేస్తూ ఉంటుంది. అందుకే ఎత్తుతున్న ప్రతి మాట వాక్యమును మన హృదయములో భద్రపరచుకోవాలి. యేసు ప్రభువారు అదే చెప్తూ ఉన్నాడు. విశ్వాసం ఎలా వస్తుందంట? యేసయ్యను గూర్చి వినుట వలన విశ్వాసము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అంటే విన్నది ఏమవ్వాలి? హృదయములో ఏమవ్వాలి? భద్రపరచబడాలి. అప్పుడే మన హృదయంలో గొప్ప కార్యము జరగడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతికూలమైన అదే 18వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాసి ఉంటుంది. మత్తయి సువార్త 18:18. భూమి మీద మీరు ఏటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని ఇప్పుదురో అవి పరలోకమందును ఇప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. అది అలా ఇంకొక మాట చూద్దాం. మరియు మీలో ఇద్దరు తాము ఏడుకొను దేనిని గూర్చినైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వానికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఒక అవసరతం, ఒక ఆరోగ్యం కొరకు ఇద్దరు ఏకీభవించి ప్రార్థిస్తే అది పరలోకమందున దేవుడు కార్యం చేస్తాడట. దేవునికి స్తోత్రం. భూలోకములో మీరు దేన్ని బంధిస్తారో పరలోకులని దాన్ని బంధిస్తాను. భూలోకములో మీరు దేన్ని ఇప్పుతారో పరలోకులు దాన్ని నిప్పుతాను. అంటే తన పిల్లలమైన మనకు అధికారమునిచ్చాడు. దేవునికి స్తోత్రం. దేని మీద అధికారము? రోగం మీద మనకు అధికారం ఇచ్చాడు, దయ్యాల మీద మనకు అధికారం ఇచ్చాడు. ప్రతి విషయములో దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అందుకనే మార్కు సువార్త 16 అధ్యాయములో ఆయన యేసు ప్రభు వారు మాట్లాడతారు. నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు జరుగును. నా నామములో దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తు పట్టుకుందురు, మరణకరమైన ఏదియును తాగినను
అవి వారికి హాని చేయవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రతి విధమైన చీకటి మీద మనకి అధికారం ఇచ్చాడు. అందుకే దేవుని యొక్క వాక్యము చేత ఒకవైపు, రెండవది ప్రార్థన చేత మనం మరొక వైపు ఉండగలిగితే ఆ పక్షి ఎగరడానికి 2 రెక్కలు అవసరం, 1 రెక్క అవసరమా? 2 ఉంటేనే ఏం చేస్తుంది? గగనం మీద ఎగరగలిగింది. 2 రెక్కలు కలిగి ఎగరాలి అన్నట్లుగానే మన క్రైస్తవుని జీవితానికి 1 రెక్క ప్రార్థన, 1 రెక్క వాక్యము. హల్లెలూయా. ఏమై ఉంది? 1 రెక్క ఏమై ఉండాలి? ఇంకో రెక్క ఏమై ఉండాలి? వాక్యం. ఓ క్రైస్తవుని జీవితంలో 2 అనుభవాలు ఉంటే దైవికంగా పరలోకానికి కొనుక్కోబడగలుగుతాం. హల్లెలూయా. ఎలాగా పక్షిరాజు గగనం మీద ఎలాగూ ఎగురుతుందో, క్రైస్తవులమైన మనము ఆ మేఘారుడై వస్తున్న దినాలలో ఆయన మీదకి ఎత్తబడాలి అంటే ఈ లోకములో ఉన్న ప్రతి పాపం మీద మనకి అధికారాన్ని జయించగలిగే శక్తిని మనకి ఇచ్చాడు. ఆ పాపమును జయించడానికి 2 రెక్కలు ఏంటంటే, 1 వాక్యము, 2వది ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఈ 2 ఉంటే దైవికంగా పరలోక రాజ్యానికి ఈజీగా ఎత్తబడగలుగుతాం. అదే కాక భూమి మీద ఉన్న ప్రతి విధమైన చీకటిని మనము బంధిస్తే దేవుడు దాన్ని బంధిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం విడుదల చేస్తే దేవుడు పరలోకంలో దాన్ని విడుదల చేస్తాడు. నేను మీకు ఇచ్చాను అధికారం, వెళ్ళండి అన్నాడు. అంతే. చనిపోయిన వారిని బ్రతికించండి, రోగులను స్వస్థపరచండి అని దేవుడు కొన్ని వాక్యాలు మనకి ఇచ్చి లోకములను మనం పంపించాడు. కనుక ఎవరమైనా మనం ప్రార్థన చేసినా స్వస్థత పొందుతామని నమ్మకము మనకు ఉండినప్పుడు మన విశ్వాసమును బట్టే దేవుడు మన పట్ల గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో మనకు కావలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యము. దేవునికి స్తోత్రం. ఏమైతుందో రానున్న దినాల్లో వాక్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే వాక్యము ప్రతి వారము విన్న వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యము రాబోదినాలు దొరకదు గనక మన హృదయాల్లో వాక్యము స్థిరపరచబడాలి. హృదయంలో ఉన్న వాక్యము ఎవ్వరూ ఎత్తుకెళ్ళిపోవటానికి అవకాశం ఉండదు గనక ఎత్తబడుతున్న వాక్యము మన హృదయములో స్థిరపరచబడును గాక. హల్లెలూయా. ఎందుకు అంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఆ వాక్యమే పరమందున దేవుని యొద్దకు మనల్ని తీసుకుని వెళ్ళగలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుల్లో ఆ యేసు ప్రభు వారి దగ్గరికి నడిపించబడుతున్న మన జీవితాల్లో ఆయన కార్యాలు చేయటానికి ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్ముట వలనే మనకి కార్యాలు జరుగుతాయి కనుక ఈరోజు బుధవారం స్వస్థత ప్రార్థనకి మనం నడిపించబడి మన అందరి జీవితాల్లో ఈ రాత్రి ప్రభు స్వస్థపరుస్తాడు. అంటే దేవుని ఆత్మ కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరంగా ఆయన అద్భుతమైన కార్యాన్ని వెంటనే ఆయన చేయగలడు. అంతే. నమ్మాలి. ఏం చేయాలి? నమ్మాలి. ఆయన దగ్గరికి రాత్రి వచ్చాం కనుక ఈ రాత్రి ప్రభువు మనకి తెలియకుండానే మన లోపలికి ఒక అద్భుతమైన స్వస్థతను యేసయ్య ఈ రాత్రి పంపించబోతున్నాడు. అందుకే వాక్యం చెప్పింది, ఎవరి మనసు యెహోవా మీద ఆనుకునునో వారిని పరిపూర్ణంగా దేవుడు ఏం చేస్తాడంట? మారుస్తాడు. దేవునికి స్తోత్రం. పూర్ణ శాంతి గల వారిగా మారుస్తాడట. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ కార్యాన్ని ఈ రాత్రి మనం అందరం చూడబోతున్నాం. అందుకే లెమ్ము తేజరిల్లుము. చూద్దామా యెషయా గ్రంథము 60 అధ్యాయం. నీకు ఎలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఆయన మహిమ మీ మీదకి వచ్చునుగాక, ఉదయించునుగాక. లెమ్ము తేజరిల్లుము. నీకు ఎలుగొచ్చింది. దేవునికి స్తోత్రం. ఏం పోయి ఏమొచ్చింది? అప్పటి వరకు చీకటిలో ఉన్న జీవితానికి ఏమొచ్చిందంట? వెలుగొచ్చింది. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఆయన మహిమ ఒక్కొక్కరి మీదకి ఉదయించునుగాక. తెలియకుండానే మన లోపల కార్యం జరుగుతుంది. హల్లెలూయా. మాట్లాడుతుండగానే పరిశుద్ధాత్మను తాగుతున్నాడు.
నన్నైతే తాకుతున్నాడు, మిమ్మల్ని తాకుతున్నాడో లేదో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా ఆ గుమ్మం బయటే ఉండాలి. లోపలికి వచ్చాక ప్రశాంతంగా ప్రభుతో లీలమైపోవాలంతే. కథ ఆటోమేటిక్గా ప్రభువులో ఉన్న మహిమ, అటు అభిషేకం మనలోనికి దిగి రావటం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. మనం దర్శించడం ప్రారంభిస్తుంది అన్నమాట. మనం దర్శిస్తూ ఉంటే ఆయన అభిషేకం మన మీదకి దిగుతూ ఉన్నప్పుడు మన ప్రాణాత్మ దేహంలో ఓ తెలియని సంతోషము, ఓ తెలియని ఆనందము, తెలియని ఆరోగ్యమును మనం అనుభవించడానికి దేవుని కృప మన మీద పరిపూర్ణం అవటం ప్రారంభించబడుతుంది. దావీదు మహారాజు అంటాడు, నా ఎముకలను బలపరిచిన వాడు ఆయనే, నా కాళ్ళకు సత్తువును కలగజేసిన వాడు ఆయనే. మన అంతటి దేవునికి ఎవరంటే ఆయన దావీదు హృదయానుసారుడు. అలాంటి ఆయన తప్పు చేస్తేనే ఊరుకోలేదు. ఇక మనమే పట్టాడు, ఊరుకుంటాడా? ఊరుకోడు. సూత్రం నిమ్మలంగా. అందుకే దేవుని బిడ్డలమైన మనము అన్ని విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి, పరిశుద్ధం కలిగి, ప్రత్యేకింపబడి మన నడక, మాట, చూపు, ఆలోచనలు ప్రత్యేకంగా మనం నడవగలిగితే దేవుని యొక్క మహిమ మనల్ని ఆవరిస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ ఈ రాత్రి మన అందరి మీద ఉదయించునుగాక. అందరూ చప్పటి కూడా యేసయ్య స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. లెమ్ము తేజరిల్లుము, నీ మీదకి యెహోవా మహిమ ఉదయించునుగాక. ఈరోజు దేవుడు తన బాహుబలము చేత నేను బలపరచునుగాక. నీ శ్వాస పరిమాణమును చొప్పున ఆ రోగిని దేవుడు స్వస్థపరిచినట్లు ఈ రాత్రి దేవుడు నేను సంపూర్ణమైన ఆరోగ్యము ఇచ్చునుగాక. నీ ప్రాణాత్మ దేహాలను ఈ రాత్రి చాంద్ర రోగముతో పీడించబడి అలాగే అగ్నిలోను నీళ్ళల్లో తరచుగా పడిపోతూ మరణానికి అప్పగిస్తున్న ఆ దయ్యము నుండి ఆ బిడ్డను దేవుడు విడిపించినట్లుగా యేసయ్య ఈ రాత్రి నీ మానసిక శారీరకంగా కలిగి ఉన్న ప్రతి దయ్యపు శక్తులను యేసు నామములో విడుదల కలుగునుగాక. ఈ రాత్రి మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థనలోనికి వెళ్ళిపోతూ ప్రభు సన్నిధిలో నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని చేతులు పైకెత్తి మోకాళ్ళ మీదకి వచ్చి ఒక్క మాట యేసయ్యతో మాట్లాడు. చంద్ర రోగముతో పీడించబడుతూ ఉన్న వ్యక్తిని బాగు చేయడానికి శ్వాసముతో మాట్లాడుతూ ఉన్నావు. ఈ రాత్రిని ఏ బలహీనతో నువ్వు నడిపించబడ్డావో, ఏ సమస్యతో నువ్వు నడిపించబడ్డావో కొద్దిసేపు యేసయ్యతో నువ్వు మాట్లాడగలిగితే యేసయ్య మహిమని